అందరూ ఎర్ర బుక్కు అని ఏడుస్తున్నారు. ఎందుకయ్యా అంత ఏడుపు? నేను ఆనాడు చెప్పిందేంటి? ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో చట్టపరంగా వాళ్ళ పైన యాక్షన్ తీసుకుంటానని నేను చెప్పా. ఈ రోజు ఎర్ర బుక్కు కాదు కదా, ఎర్ర రంగు చూస్తేనే వణికిపోయే పరిస్థితి వస్తుంది. తడిసిపోతున్నాయంట. మాకు కాదయ్యా తడిసేది, గ్రామాల్లో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఇప్పుడు తడుస్తున్నాయి. నువ్వేమో చేస్తావు, అరాచకాలు చేయమని చెప్తావు, ఈ రోజు చేసుకొని వెళ్ళిపోతావు. ఒకవేళ నువ్వు అధికారం లేకుంటే హైదరాబాద్ లో మకాం మారుస్తావు, హైదరాబాద్ లేకుండా సింగపూర్ పోతావు, నీ దగ్గర డబ్బులు ఉన్నాయి. ఇక్కడ సామాన్య తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు లేవు కదా, మరి వాళ్ళకి ఎవరండా? ఈ రోజు నువ్వు వేసినటువంటి విష బీజము రేపు ఇదే కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మొదలు పెడితే, రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారం వస్తే నీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రక్షించే దేవుడు గుర్తుపెట్టుకోండి. నువ్వు కూర్చొని మహానాడులో లక్షల మంది పెట్టుకొని తడిసిపోతాయంటావా? తడిసిపోయేది మాకు కాదయా. నువ్వు అన్యాయం కేసులు పెట్టు, ఇంకా 10 భరిస్తాం. కానీ రేపు అధికారం రేపు నువ్వు రానప్పుడు నువ్వు మొగోడివైతే ఈ రాష్ట్రంలో ఉండాలా. ఈ కార్యక్రమాలు రెచ్చగొట్టేటువంటి వాళ్ళందరికీ చెప్తున్నాను, మీరు మొగోళ్ళు అయితే రేపు అధికారం కోల్పోయిన తర్వాత ఇదే రాష్ట్రంలో మీరు ఉండేటువంటి ధైర్యం ఉంటే ఇటువంటి ప్రోత్సహించండి. మీకేం ఈరోజు కోట్లు సంపాదించుకున్నారు. ఏ కార్యక్రమం చేసినా విపరీతమైనటువంటి కమిషన్లు, డబ్బులు తీసుకొని అధికారం పోతానే వెళ్ళిపోయేదానికి మీరు సిద్ధంగా ఉండరు. బట్ ఇక్కడ సామాన్య కార్యకర్త యొక్క పరిస్థితి ఏంది? నిజంగా తెలుగుదేశం పార్టీ అభిమాని యొక్క పరిస్థితి ఏంది? ఒకసారి మీరు ఆలోచన చేస్తారా? వాళ్ళు నిలవగలుగుతారా? వాళ్ళ యొక్క ఆస్తులకు మీరు రక్షణ ఉండగలుగుతారా? వాళ్ళ యొక్క ప్రాణాలకు మీరు రక్షణ ఉండగలుగుతారా అని చెప్పి నేను అడుగుతున్నాను.